బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అంటే తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. బికాస్ రాజా సింగ్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు తాను రెస్పాండ్ అయ్యే విధానం అట్లాగే ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు కూడా రెస్పాండ్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. ఆయన డైరెక్ట్గా తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైతే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా లంచాల దందా ఎక్కువైపోయింది, లంచం తీసుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ లంచాల దందా చాలా ఎక్కువగా నడుస్తోంది అంటూ ఆయన సెన్సేషన్ కామెంట్సే చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఆయన ప్రూఫ్గా కూడా ఒకటే చెప్తున్నారు. మొన్న కరీంనగర్లో ఒక సిఐ ఎవరైతే ఉన్నారో సిఐ రవికుమార్ కి సంబంధించిన ఆడియో ఎప్పుడైతే వైరల్ అయిందో అందులో స్పష్టంగా చెప్తున్నాడు, నన్ను ఎఫ్ఐఆర్లో చేర్చమని చెప్పి మీరు 3 లక్షల రూపాయలు తీసుకున్నారు, అది కూడా మీ వాష్రూమ్లో ఆర్ మీ బాత్రూంలో బకెట్లో పెట్టి వచ్చాను 3 లక్షల రూపాయలు. అవి తీసుకున్న తర్వాత కూడా నా పేరుని ఎట్లా ఎఫ్ఐఆర్లో పెడతారు అంటూ ఒక ఆడియో అయితే బయటకు వచ్చిన పరిస్థితి. దాని మీద ప్రస్తుతం ఇంటర్నల్గా పోలీస్ ఎంక్వైరీ అయితే నడుస్తోంది. ఇది సెన్సేషన్గా మారినటువంటి టైంలోనే ఇంకో ఎగ్జాంపుల్ని కూడా కోట్ చేస్తూ రాజా సింగ్ ఒకటే చెప్పారు. యాక్చువల్లీ ఇంకో ఇన్సిడెంట్ ఆయన నియోజకవర్గంలోని, అది కూడా షాహినాజ్గంజ్ పోలీస్ స్టేషన్లో సిఐ ఎవరైతే ఉన్నారో బాబు చౌహాన్ ఒక వ్యక్తి దగ్గర నుంచి 1,50,000 రూపాయలు డిమాండ్ చేశాడు. ఆయన ఎట్లాంటి క్రైమ్ లేకపోయినా, ఎట్లాంటి క్రైమ్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఆర్ క్రైమ్ చేయకపోయినా సరే ఆయన పేరుని చేర్చి 1,50,000 డిమాండ్ చేస్తే ఈ సిఐ మీదనే, ఈ బాబు మీదనే ఏసీబీకి కంప్లైంట్ చేశాడు సదరు వ్యక్తి. అప్పుడు ఏసీబీ అధికారులు వచ్చి ఇప్పుడు ఈయన పరిధిలో ఉన్నటువంటి ఈ బాబు అనే ఇన్స్పెక్టర్ని అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇట్లా ఏది క్రైమ్ చేయకపోయినా సరే ఇట్లా పేర్లు చేరుస్తున్నారు, ఆ తర్వాత డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఇట్లా డబ్బులు తీసుకున్న తర్వాత కూడా క్రైమ్ చేసినటువంటి వ్యక్తిని కూడా క్రైమ్ నుంచి తప్పిస్తున్నారు. ఈ దందా చాలా ఎక్కువైపోయిన పరిస్థితి ఈ మధ్య కాలంలోనే ఆర్ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఇట్లాంటి కేసెస్ చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఎటుపోతుంది, పోలీస్ డిపార్ట్మెంట్ మీద నిగ్రాని లేకుండా పోయింది. సివి ఆనంద్ గారికి డైరెక్ట్గా రాజా సింగ్ ఒకటే చెప్తున్నారు, ఇట్లాంటి పోలీస్ ఆఫీసర్స్ ఆర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ ఈ పోలీస్ స్టేషన్స్ ఆర్ ఈ ఇన్స్పెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కడెక్కడ మూవ్ అవుతున్నారో వాళ్ళ మీద నిగ్రాని ఉంచాల్సిందే, సీసీ కెమెరాలు పెట్టాల్సిందే అంటూ ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అది కాకుండా కేవలం ఒకవేళ ఇట్లాంటి ఆఫీసర్స్ మీద చర్యలు తీసుకుంటాం, మేము ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పి సస్పెండ్ చేయడమో అటాచ్ చేయడమో చేస్తున్నారు. కానీ రాజా సింగ్ ఒకటే చెప్తున్నారు, ఇట్లాంటి ఇన్స్పెక్టర్స్ని ఆర్ ఇట్లాంటి ఆఫీసర్స్ని అసలు ఉంచాల్సిందే లేదు, వాళ్ళని టర్మినేట్ చేసేసేయాలి, వాళ్ళని జాబ్ నుంచి తీసేసేయాలి అంటూ కూడా ఆయన ఒక సెన్సేషన్ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఒక రిక్వెస్ట్ అని చెప్తున్నారు. కానీ త్వరలోనే ఆయన ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నట్టుగా కూడా ఆయన చెప్పకనే చెప్పిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. నిజంగానే రాజా సింగ్ వ్యాఖ్యల్ని కూడా చాలామంది సమర్థిస్తున్నారు. ఎందుకంటే ఏదో ఒక అవసరం కోసమో లేదో ప్రాబ్లం కోసమో పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇట్లా బాధితుల్ని ఇట్లా లంచాలు తీసుకుంటూ వేధించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్ మీద మాట్లాడుతున్న సిచ్యువేషన్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఈయన డైరెక్ట్గా చెప్తున్నారు, ఎవరైనా సరే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎంతో కొంత ఇవ్వండి, మిమ్మల్ని కేసు నుంచి తప్పిస్తాం ఆర్ లేదంటే మీ కేసు సాల్వ్ అయిపోతుంది అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున జరుగుతోందని ఒక సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి పోలీస్ డిపార్ట్మెంట్ దీని మీద ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి అనేది చూడాల్సిందే. లంచాలు అడ్డా తెలంగాణ. ఒకప్పుడు ఏదైనా ఒక కానిస్టేబుల్ కానీ, ఒక ఎస్ఐ కానీ, ఒక ఇన్స్పెక్టర్ కానీ, ఒక ఏసీపీ కానీ ఎవరి దగ్గరైనా లంచాలు తీసుకోవాలంటే ఒక భయం ఉండేది. కానీ తెలంగాణలో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లంచాలు దందా పెరిగింది. ఇప్పుడు కరీంనగర్లో జమ్మికుంట పోలీస్ స్టేషన్ లిమిట్లో ఉన్న ఇన్స్పెక్టర్ గారు, ఆయన పేరు రవికుమార్, మొత్తం ఆయన ఒక వాయిస్ క్లిప్
వైరల్ అవుతున్నాయి. నాకు కూడా మీడియా పరంగానే తెలిసింది. 3 లక్షల రూపాయలు ఒక బాధితుడు ఆయన బాత్రూంలో పెట్టిండంట. సీసీటీవీస్ చెక్ చేయండి, నేను ఆయన ఒక కేసులో నాకు డబ్బులు అడిగిండు, నేను బాత్రూంలో డబ్బులు పెట్టిన 3 లక్షలు, అది సీసీటీవీ చెక్ చేయండి అని కూడా ఆ బాధితుడు ఆయన చెప్తుండు. అది కాకుండా నా గోషామేల్ నియోజకవర్గంలో షహినాజ్గంజ్ పోలీస్ స్టేషన్ లిమిట్ లో సిఐఏ బాబు చౌహాన్ దాదాపు ఒక కేసు నుంచి నేను నీ పేరు తీసేస్తా, నువ్వు 1,50,000 రూపాయలు ఇవ్వాలి అని లంచం అడిగిండు. 50,000 రూపాయలకి ఆయన ఫిక్స్ అయింది. ఏసీపీ అధికారులు ఈ షహనాజ్గంజ్ పోలీస్ స్టేషన్ లిమిట్ లో ఉన్న ఆ ఇన్స్పెక్టర్ ని, ఆ బాబు చౌహాన్ ని అరెస్ట్ చేసినారు. ఇట్లా కాకుండా చాలా వరకు ఈ సంవత్సరంలో చాలా వరకు పోలీసులు లంచం తీసుకుంటా అరెస్ట్ అవుతున్నారు. నేను కమిషనర్ గారికి, అంటే సివి ఆనంద్ గారు చాలా సిన్సియర్ ఆఫీసర్, చాలా మంచి వ్యక్తి, వాళ్ళు ఎంత స్టిక్ చేసిన తర్వాత కూడా అసలు ఈ లంచం మాఫియా ఎట్లా నడుస్తుంది దానిపైన కొద్దిగా సివి ఆనంద్ గారు దృష్టి పెట్టాలని నేను సివి ఆనంద్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా అసలు పోలీస్ అధికారులు వాళ్ళ చెంబర్లో కానీ వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళ మూమెంట్ ఉంటుంది అక్కడ కూడా సీసీటీవీస్ కెమెరాస్ పెట్టాలని నేను మా కమిషనర్ గారికి, డీజీపీ గారికి కోరుతున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి పైన ఇల్లీగల్ గా కేసు పెట్టిన తర్వాత ఆ పేరు నేను తీసేస్తా, డబ్బులు అనేవాళ్ళు ఈ విధంగా ఇవాళ ఏసీపీ చేతికి వాళ్ళు అరెస్ట్ అవుతున్నారు. ఇంకా ఎంతమంది ఉండొచ్చు. ఒక వ్యక్తి క్రైమ్ లో లేదంటేనే ఆయన 50,000 రూపాయలు నేను ఎందుకు ఇవ్వాలని ఏసీపీకి ఫిర్యాదు చేస్తే ఒక ఇన్స్పెక్టర్ అరెస్ట్ అయిండు. ఒకవేళ ఏదైనా ఒక వ్యక్తి క్రైమ్ చేసిండు, వాళ్ళ దగ్గర ఇట్లాంటి ఆఫీసర్లు ఎంత డబ్బులు వసూలు చేయొచ్చు. అందుకోసం మా కమిషనర్ గారికి, డీజీపీ గారికి, రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి ఒక్క పోలీస్ అధికారులు ఎక్కడెక్కడ మూవ్మెంట్ ఉంటుంది పోలీస్ స్టేషన్ లో అక్కడ సీసీటీవీస్ పెట్టాలని నేను డీజీపీ గారికి, కమిషనర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా ఇట్లాంటి ఆఫీసర్లు అరెస్ట్ అవుతారు కదా లంచం తీసుకుంటా, అట్లాంటి ఆఫీసర్ జస్ట్ సస్పెన్షన్ చేయకుండా టోటల్ గా పోలీసు జాబ్ నుంచి పీకేశాలని నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. ఒక స్పెషల్ గా ఒక జియో తీసుకుని రావాలని నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. హలో పోలీస్ స్టేషన్ లో ఉన్నాను. ఎక్కడ సార్? నేను లిసన్ టు మీ. ఇక్కడ గేట్ దగ్గర ఉన్నారండి. వినండి ముందుగా ఏమైందో చెప్పండి. నీకు చెప్తున్నాను. ఆ రోజు మీ బాత్రూమ్ లో తీసుకొచ్చి 3 లక్షలు పెట్టే చూసిరా? 3 లక్షలు ఎవరు? వినండి. హలో, ఎవరు పెట్టారండి? వీడియో రికార్డింగ్ మీ సీసీ ఫుటేజ్ కనీసం అది మీ ఆ మాత్రం క్యాచ్ చేసుకోకుండా ఏమైందండి? మినిమం నేను 3 లక్షల రూపాయలు లోపల దాని లోపల మీ దగ్గరనే సీసీ ఫుటేజ్ ఉన్నది కదా, దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోకుండా ఏమనుకుంటున్నావు? ఏమైంది ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఈ ఫుటేజ్ నేను ఎవరికి పంపించాలి? ఎవరి ఫుటేజ్ ఎవరికి పంపిస్తావు? నేను మీకు 3 లక్షల అంశము వినండి. ఇప్పుడు మీడియా డిస్ప్లే చేయాలా? ఒకసారి అండి, ఒకసారి ఎందుకు వస్తా? అది కాదు సార్, వేరే ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు? ఏమైంది? ఇవన్నీ పిట్ల కథలు వద్దు కానీ గౌరవనీయ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్, మీరు ఆ రోజు తీసుకున్నటువంటి అసలు మీరు అన్ని చూసారు కానీ నా మీద పెన్ను పెట్టుకున్నా అది అంతా క్యాప్చర్ చేస్తాందని కనీసం జ్ఞానం లేకుండా 3 లక్షల రూపాయలు లంచం తీసుకుంటారు. ఎట్లా 3 లక్షలు తీసుకున్నాను? బాజాప్తా ఒకసారి నువ్వు చూపెట్టారు కాదు. ఇప్పుడు నేను మీడియాకి రిలీజ్ చేస్తున్నా. నేను మీ బాత్రూమ్ ఏమైందో చెప్పరండి. ఇవన్నీ కాదు రవిభాయ్, ఇవన్నీ కాదు. ఇప్పుడు ఏంటిది? ఇప్పుడు మీరు మాట్లాడేది ఏంటి చెప్పండి ఒకసారి. మరి రవిభాయ్ నువ్వు నన్ను ఏమో హెచ్చరించుతావు. నేను రవిభాయ్ నువ్వు అసలు మిస్టేక్ చేసింది ఎక్కడ తెలుసా? నేను యాకూబ్కి ఇస్తా అన్న తర్వాత నువ్వు మిస్టేక్ చేసి నన్ను నమ్మినవు. నువ్వు నన్ను నమ్మడమే నువ్వు చేసిన మిస్టేక్ రవిభాయ్. నా మాట విను.
సరే ఇప్పుడు ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ కాడ ఉన్నా, నువ్వు వస్తాను అన్నావు. ఒకసారి ఏంటి విషయం ఏంటి? ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ వరకు కూడా రావట్లేదు. నేను ఇప్పుడు దీన్ని మీడియా లోపల హైలైట్ చేస్తున్నా. ఎందుకంటే బాత్రూమ్ లోపలికి పోయి నేను కవర్ బకెట్లో ఎట్లా పెట్టినాను, ఆ ఫుటేజ్ ఆ టైం కూడా రాసుకున్నాను. అవన్నీ ఈజ్ అ రైట్ థింక్. ఇప్పుడు నేను దీన్ని డిస్ప్లే చేయదలుచుకున్నా. ఓకేనా? ఇప్పుడు నువ్వు బాత్రూమ్ లో పెట్టేసి తీసుకున్నా అని చెప్పేసి అంటే ఇప్పుడు నువ్వు కావాలని చెప్పేసి అని కూడా పెట్టచ్చు కదా. ఇప్పుడు నీకు కావాలంటే చాంబర్ లోపల అన్నోన్ పర్సన్ ఎట్లా టాయిలెట్ పోస్తావు అని చెప్పేసి అంటే పోతావు అని చెప్పేసి అది కాదండి. ఇప్పుడు మీరు దేనికోసం మాట్లాడుతున్నారండి? దేని గురించి అంటే రవి భాయ్, ఇప్పుడు నా దగ్గర ఎవరు లేరు. ఏందో చెప్పండి. ఇప్పుడు ఏందో ఇప్పుడు చెప్పండి. ఇవన్నీ అదు అని పిట్ట కథలు. అదే సాబీర్ భాయ్, నీకు ఏం కావాలి? ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడదలుచుకున్నావు? సరే, ఒక కృష్ణారావు గారిని తీసినావు. ఆ టైం కృష్ణారావు గారు వచ్చి మాట్లాడిపిస్తున్నావు. మీకు లంచం ఇచ్చిన, బాత్రూమ్ లో పెట్టినా, దాని తర్వాత కూడా ఎట్లా ఎఫ్ఐఆర్ చేసారు మీరు అట్రాసిటీ? సరే, మీరు ఏవచ్చు అది గౌరవ ఇప్పుడు సార్కి చెప్పండి, దాన్ని తెలిసేసుకొని. ఇప్పుడు మీరు కావాలని చెప్పేసుకొని ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది కాబట్టి చేసింది అని చెప్పేసి అని చేస్తే ఇప్పుడు విత్ వీడియో చూపించుతా నేను. మీరు ఒకసారి నేను స్టేషన్ కి ఎందుకు రావాలి? నేను దాన్ని డిస్ప్లే చేస్తా కదా. మీరు హలో చెప్పండి ఒకసారి. ఇప్పుడు నువ్వు డిస్ప్లే చేస్తావా అని చెప్పేసి, నువ్వు దేనికోసం వస్తున్నావా, నువ్వు ఎక్కడ కేసు వచ్చినావా, నువ్వు దానికి దేనికోసం పోయినావా అని చెప్పేసి అది కాదు కదా ముచ్చట. ఇప్పుడు నువ్వు ఎందుకోసం కేసు చేసినావు అని చెప్పేసి కేసు పిటిషన్ ఇస్తే కేసు చేస్తావు. ఇప్పుడు నువ్వు ఇచ్చిన పిటిషన్ కేసు చేస్తావు. కేసు చేసిన తర్వాత నువ్వు బాత్రూమ్ వచ్చేసిన బాత్రూమ్ పోదాం అని చెప్పేసి దాన్ని పెట్టుకొని నువ్వు థర్డ్ పర్సన్ కు ఉచ్చబోసే అంత అధికారం ఉన్నదా? వినండి. సరే అండి, ఇప్పుడు నీకు ఇప్పుడు ఏమన్నంటే ఇప్పుడు ఏం వచ్చేసి నీ వర్షన్ ఏంటిది వచ్చేసి నువ్వు పిఎస్ లో ఉన్నా వస్తే అంటే దాన్ని వచ్చి మాట్లాడాలి. వచ్చేం మాట్లాడతాను రవి నా మాట విను. నేను వచ్చి ఏం మాట్లాడతాను? ఇప్పుడు వచ్చేసింది నువ్వు మాట్లాడినావు సార్, మాట్లాడిపిస్తా అన్నావు, మాట్లాడిపోయినావు, నువ్వు తర్వాత చూస్తా అని చెప్పి. ఒక నిమిషం, నేను మీకు అదే వీడియో పంపిస్తున్నా, ఒకసారి చూసిన తర్వాత పరిచయం. దీనికన్నా బిఫోర్ నేను సిపి గారికి పంపిస్తున్నా ఆ వీడియో, ఒక్కసారి ఇప్పుడు సిపి గారు పంపిస్తా. అది కాదు, నువ్వు ఫస్ట్ ఇప్పుడు నీకు ఏం కావాలి ఒకసారి మీరు జస్టిస్ చేయండి, అన్యత భావించకుండా. 100% జస్టిస్ చేయడానికి ఉన్నాం మేము. నమ్మడమే మోసం చేసినావు అంటే ఎట్లా సాబీర్ భాయ్? ఇప్పుడు నువ్వు నమ్మడమే మోసం చేసినావు అంటే నమ్మినోని ఇప్పుడు నీ మాట నమ్మడమే మోసం చేసినామా? ఇది కూడా కరెక్టే. ఇట్లా మళ్ళీ ఇప్పుడు అది కాదు. ఇప్పుడు నువ్వు హ్యూమన్ రైట్స్ మాట్లాడుతున్నా నిన్ను నమ్మడమే మోసం చేసాను, నమ్మడమే మోసం చేసినావు అని చెప్పేసి అంటే నీ నమ్మడమే మోసం అని చెప్పేసి అంటే నేనేం చేయాలా? ఇక నువ్వు నన్ను పెద్దన్న లెక్క కొడతాను, నీ దండం పెడతా. మరి పెద్దన్న లాగా అనుకుని ఇప్పుడు నేను వచ్చేసి నన్ను నమ్మిన నిజాయితీగా నువ్వు నాకు వచ్చి హెల్ప్ చేసుకున్నావు. నువ్వు హెల్ప్ తీసేసుకున్న తర్వాత నన్ను నువ్వు ఫోన్ చేసుకుని మళ్ళీ మీరు ఇట్లా అమ్మతోడు వరంగడ్డి రవి గారు, ఐ విల్ ప్రామిస్ యూ. ఒకసారి నేను ఇక్కడ ఉన్నా, నీకోసం వచ్చి ఇప్పుడు రమణ వచ్చినా అని చెప్పి ఇటు ఉన్నాను. ఇప్పుడు నీకు ఏం అన్యాయం జరిగింది? నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? దాని తర్వాత ఎట్లా ఎఫ్ఐఆర్ చేస్తారండి మీరు? మీరు ఇప్పుడు ఎఫ్ఐఆర్ అనేది ఎవరు ఇచ్చారు, ఎవరు చేశారు అని చెప్పేసి నీకు చెప్తాను. నేను ఇక్కడ ఉన్నాను, మీరు వస్తే దాన్ని నేను మాట్లాడతాను మీతో. అబ్బో ఆడికి వచ్చినాక గుద్దబోక్ తిరగదేంగా నీకా? మీ గుద్దబొక్క మీ ఎందుకు ఎరుకొడతామండి? ఇవన్నీ తీసుకొని మిమ్మల్ని కొట్టడానికి ఉండదు. మీరు ఇప్పుడు దేనికోసం వచ్చి మాట్లాడారు, ఏం మాట్లాడుతున్నారు, దానికోసం ఆ రోజు తెచ్చుకొని ఏం మాట్లాడారు నన్ను నమ్మడానికి కాదండి. ఇప్పుడు నిన్ను నమ్మడమే మోసం చేసిన అని చెప్పేసి అంటే ఇప్పుడు నువ్వు మాట్లాడిన కదా మోసం చేసినట్టు కాదా? నేను 3 లక్షలు అని చెప్పేసి అంటారు. మళ్ళా ఇప్పుడు 3 లక్షలు తీసుకుని ఎఫ్ఐఆర్ చెప్పేసి ఎట్లా మాట్లాడతారు? ఇప్పుడు నీకు 3 లక్షలు తీసుకుంటాం, 3 లక్షలు ఎట్లేమంటారు? మళ్ళా ఇప్పుడు ఆ రోజు నువ్వేం మాట్లాడావు, నేనేం మాట్లాడాము ఆ విషయం ఇప్పుడు నేను డిస్ప్లే చేయకపోతే బయట నేను సాబిరిగానే కాదు. అదే విషయంలో మీకు మాట్లాడతానండి.
ఇప్పుడు మీకు ఏది కండిషన్ లో మాట్లాడారు, నీకు ఏం కేసు చేశారు నాకు అవసరం లేదు. ఒక విషయం అన్న, సరే మీరు సరే పోలీస్ స్టేషన్కి వస్తే కొడతారని చెప్పేసి అంటున్నాగా, నువ్వు ఇక్కడికి బయటికి రా, ఇక్కడ బయటనే మాట్లాడతా, గీట అవుతా బయట కాదు కానీ నేను ఒక పని చేస్తా, చెప్పండి ఒక పని చేస్తా అన్న, చెప్పండి. ఇంకోసారి నా ఫోన్ నీకు రాదు, చెప్పండి. నీ ఫోన్ నాకు రాదు. ఈ ఇంకోసారి ఇలాంటి డిస్టర్బెంట్ అనేది రాదు. ఓకే, వాస్తవం ఏందని నీ మనస్సాక్షి కనుక నా మనస్సాక్షి కనుక ఏ ఫాల్తలు అంజోడుకులాలు అటు వరి ఫోన్ లో మాట్లాడు కాదు, నేను ఒకటే హామీస్తున్నా అండి. నేను చెప్పండి రిటర్న్ లో ఒక లెటర్ రాసి మీకు ఒక వ్యక్తి ద్వారా పంపిస్తున్నా. మీరు దానికి సంబంధించి మొన్న అట్రాసిటీ కృష్ణారావు పైన అయింది, అది యాజ్ అండర్ ద ఏసీపీ, దానికి మీరేం చేయలేరయ్యా, నిజమా కాదా? మధు మీద కూడా తమరు ఎఫ్ఐఆర్ చేశారు అండర్ ద ప్రొసీజర్, అది దాని గురించి నేను మాట్లాడాను. ఇప్పుడు నేను మాట్లాడేది ఒక అంశం, ఓకేనా? ఒక అంశం. అసలు మీకు నాకు ఎలాంటి నేను మీకు 3 లక్షలు ఇవ్వలేదు, ప్రతిసారి 3 లక్షలు మాట్లాడు కాదు. నేను చూపించకపోతే భయించేది నేను సాబిర్ గానే కాదు. వాట్ ఐ వుడ్ సే, ఇప్పుడు నువ్వు కరీంనగర్ నుంచి వచ్చేసి ఇంకా వీళ్ళతో మాట్లాడుతున్నావు అడ్వకేట్ అని చెప్పేసి నువ్వు వస్తే మాట్లాడిపించడం జరిగింది, నిన్ను నమ్మినాను. కానీ నమ్మడమే మోసం చేసినావు, నన్ను నమ్మడమే మోసం చేసినావు. ఇప్పుడు ఒక మాట చెప్పాలా సాబిర్ గారు, నా మాట వినండి. ఒక వైట్ షీట్ మీద నేను సంతకం పెట్టి మీకు దగ్గరికి పంపిస్తాను ఒక వ్యక్తి ద్వారా. ఒక వైట్ షీట్ మీద సంతకం పెట్టి మీ దగ్గర పంపిస్తానా? ఇవన్నీ గల్లంత, ఇవన్నీ బోకర్ మాటలు, ఏది లేదు, ఏది నిజంగా ఏది నిజంగా ఇవన్నీ బోకర్ మాటలు. ఇంకోసారి సాబిరాడు ఇలాంటి విషయం లోపల ఇన్వాల్వ్ కాడు. ఇప్పుడు నీ గురించి నువ్వు ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు అని చెప్పేసి ఎవరన్నా కూడా నేను సరే సాబిర్ అలాంటివి సరే నేను రకాల గురించి మాట్లాడేది హ్యూమన్ రైట్స్ జెన్యున్ ఉండడం చెప్పేసి నేను మాట్లాడాను, నేను నమ్మడమే తప్పు అని చెప్పేసి అన్న లెవెల్ నువ్వు క్రియేట్ చేస్తున్నావు. అది అంటే ఎవరెవరి ముందో ఫోన్ లో మాట్లాడుకుంటా, ఎవరెవరి ముందో రికార్డ్ చేసుకుని మాట్లాడుకుంటా అన్న ఆన్ ద రికార్డ్ ఐ విల్ ప్రామిస్ యూ. నేను ఎట్లా అంటే ప్రమాణ పూర్తిగా మీరు కూడా వీడియో చూస్తారు, మీరు సివిల్ డ్రెస్ లోపల రైల్వే స్టేషన్ ముందుకు రండి. రైల్వే స్టేషన్ ఇక్కడే ఉన్నా, నేను ఇక్కడ సివిల్ డ్రెస్ రైల్వే స్టేషన్ రైట్. ఒకవేళ సాబిర్ ఇలాంటి ఏవి లేవురా, నువ్వు వైట్ షీట్ మీద సంతకం పెట్టించి ఎవరినైనా నీ శిష్యులను పంపి ఈ సమస్య ఇంకోసారి రావద్దురా సాబిర్ అని చెప్పి మీరు అత్తానుండు. ముందుగా నేను షేక్ సాబిర్ అలీ, సామాజిక కార్యకర్తగా జమ్మికుంట ప్రాంతంలో సుపరిచితుడను. గౌరవప్రదమైన మీడియా మిత్రుల ద్వారా ఎన్నో సమస్యలపై వారి సహకారంతో పోరాడినటువంటి నేపథ్యం ఉంది నాకు. ఈరోజు కూడా జమ్మికుంటకు సంబంధించి కోరపల్లిలో గల ఎస్ఆర్కే డైరీ ఆ యాజమాన్యానికి మరియు అందులో గతంలో విధులు నిర్వహించినటువంటి వారికి సంబంధించినటువంటి అంశం విషయం లోపల జర్రంశెట్టి కృష్ణారావు గారు, గోవింద రెడ్డి గారు, మధు గారుతో పాటు డైరీ చైర్మన్ బండారు మారుతి గారికి సంబంధించినటువంటి వివాదం లోపల జర్రంశెట్టి కృష్ణారావు గారు నన్ను మధ్యవర్తిత్వం వహించడానికి నన్ను ఆశ్రయించినప్పుడు నేను ఇట్టి విషయమై గౌరవ సిఐ గారి దగ్గరికి పోవడం జరిగింది. పోయిన తర్వాత అక్టోబర్ 28 నుండి 30వ తేదీ వరకు ఈ చర్చ కంటిన్యూ అవుతూ ఉంది. అందులో రెస్పెక్టెడ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు జర్రంశెట్టి కృష్ణారావు గారి పైన ఫిర్యాదు వచ్చి ఉంది కాబట్టి దీనిపైన నాకు పై అధికారుల నుండి ఒత్తిడి ఉంది, ఫిర్యాదుదారు
దానికి సంబంధించి బలమైనటువంటి రాజకీయ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి నేను దీని లోపల ఖచ్చితంగా న్యాయం మీ దిక్కున్నా సరే ఒత్తిడి మేరకు నేను వారిపైన కేసు నమోదు చేస్తానని చెప్పడం జరిగింది. దాని తర్వాత నేను సార్ ఇందుకు సంబంధించి సివిల్ వ్యవహారము ఏదైనా ఉంటే వారు కోర్టు లోపల పరిష్కరించుకోగలుగుతారు, మీరు వెసులుబాటు కల్పించండి అన్నప్పుడు ఆయన గారు 3 లక్షల రూపాయల లంచాన్ని ఇవ్వమని చెప్పి అడగడం. తర్వాత నేను ఈ బాధితులతో సరే కోర్టుకు వెళ్దాం, సార్ పైన ఒత్తిడి ఉందంటున్నారు కాబట్టి మీరు కాస్త ఆర్థికంగా నష్టపోవాల్సిందే, ఎందుకంటే ఆయన ఎస్హెచ్ఓ కాబట్టి ఆయన సహకారం లేనిది మనం ఏమీ చేయలేమన్నప్పుడు బాధిత కుటుంబ సభ్యులు 3 లక్షల రూపాయలు ఆయన ఛాంబర్లో కూర్చున్న తర్వాత 28 నుంచి 30వ తారీఖు సిసి ఫుటేజ్ను ఆయన ఛాంబర్ లోపలిది పరిశీలించాల్సిందిగా ఈ సందర్భంగా అధికారులు కూడా అడుగుతా ఉన్నా. నేను వెనువెంటనే వాళ్ళు బయటకు వెళ్ళిపోయిన తర్వాత నన్ను ఆయన ఛాంబర్ లోపల ఉన్నటువంటి బాత్రూమ్ లోపలికి వెళ్ళమనడము, ఆ బకెట్లో 3 లక్షల కవర్ పెట్టేసే సాబిర్ అనడము, దాని తర్వాత నేను వెళ్ళి రావడం జరిగింది. తద్వారా ఇట్టి విషయం లోపల మరలా బాధితుడిపైనే గౌరవ సిఐ గారు ఒక అట్రాసిటీ కేసు, బేస్లెస్ కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇట్టి విషయం లోపల నేను డిసెంబర్ 30వ తేదీ రోజు ఆయనను ఫోన్లో ప్రశ్నించడం జరిగింది. నేను సూటిగా అడిగినాను, ఏమని సార్ 3 లక్షల రూపాయలు మీరు లంచం తీసుకొని బాధితుడిపైనే కేసు ఎట్లా నమోదు చేస్తారు అంటే ఆయన తడబడ్డ తర్వాత నేను అన్నాను, నేను మీ బాత్రూంలోకి వచ్చి మీ దగ్గర 3 లక్షల రూపాయల లంచం మీ బకెట్లో పెట్టిన బాత్రూమ్ బకెట్లో ఆ ఫుటేజీలు తీయండి, మీరంతా చూసినారు, నా జేబుకున్న స్పై కెమెరాను గమనించలేకపోయారు అని చెప్పి నేను ఆయనతో వాగ్వాదం చేసిన. అంటే సాబీర్ నేను నిన్ను టాయిలెట్ లోపలికి పొమ్మనడం తప్ప అంటే నేను అన్నాను, ఒక ప్రైవేట్ వ్యక్తి మీ బాత్రూంలోకి ఎట్లొస్తాడు, బయట ఉన్నాయి కదా పబ్లిక్ టాయిలెట్స్, దానితో పాటు రెండొక విషయం కూడా నేను అడిగినాను, సార్ మీరు నన్ను నమ్మడం మీరు చేసిన తప్పు అన్నాను. అంటే ఆయన ఏమంటారంటే సాబీర్ నేను నిన్ను నమ్మడం తప్ప నేను చేసింది చెప్పు, ఇట్లయితే ఎట్లా సాబీర్ అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ ఆడియో మీ దగ్గర ఉంది. అయితే ఈ సంఘటన జరిగిన రోజు సాయంకాలము సుమారు 7 గంటల ప్రాంతం లోపల 6:30-7 గంటల ప్రాంతం లోపల డిసెంబర్ 30వ తారీఖు నేను నా ఇంటికి లెఫ్ట్ అయ్యే క్రమం లోపల నా చేతిలో నాతో పాటు మారిపల్లి రాజు అనే మిత్రుడు ఇద్దరం నడిచిపోతా ఉంటే 2 ప్రైవేట్ వ్యక్తులు పల్సర్ పైన వచ్చి అదే రోజు నా మొబైల్ లాక్కపోవడం జరిగింది వాళ్ళు. కానీ అదృష్టవశాత్తు నేను అప్పటికే సంబంధిత ఆడియోను నా మిత్రులకు షేర్ చేసుకున్నాను కాబట్టి ఆయనకు నాకు మధ్యన జరిగినటువంటి సంభాషణ ఈరోజు సాక్ష్యంగా నిలిచింది. తద్వారా నేను మీడియా వారితో అప్పీల్ చేస్తూ ఉన్నా, పోలీస్ ఉన్నతాధికారులతో కూడా అప్పీల్ చేస్తూ ఉన్నా, నా పైననే ఉల్టా తప్పుడు సాక్ష్యంగా పెట్టి కేసులు బనాయించే క్రమం కూడా జరగవచ్చు. గతం లోపల కూడా నేను ఇలాంటి విషయాన్ని నేను ప్రస్తావించినప్పుడు ఇక్కడి కమిషనర్ ద్వారా నా పైన తప్పుడు కేసు బనాయించారు, ఎలాంటి సాంకేతిక ఆధారాలను పరిశీలించకుండా. దీని లోపల కూడా అలా జరిగే ప్రమాదం నాకుంది. తద్వారా బాధితులను కూడా వీళ్ళు బెదిరించి వాళ్లతోని కూడా తప్పుడు సాక్ష్యం ఇప్పించేటువంటి క్రమం ఉంది. మేము ఇయ్యలేదు అని చెప్పి కూడా చెప్పించే ప్రయత్నం జరగబోవచ్చు గాక. కానీ నేను ఖరాఖండిగా చెప్తా ఉన్నా, గౌరవప్రదమైనటువంటి మీడియా వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఈ సందర్భంగా ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు 28 to 30 అక్టోబర్ ఆ ఫుటేజ్లను పరిశీలించండి, వాస్తవాలు బయటికి వస్తాయి. ఆయనకు నాకు జరిగిన సంభాషణ ఆడియోను పరిశీలించండి, విషయాలు బయటికి వస్తాయి. తద్వారా ఇలాంటి అవినీతి అధికారి ఈ సమాజంలో పోలీసులకు ఉన్నటువంటి మంచి పేరును చెడగొట్టే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.